హాయ్ బ్రో. హాయ్ నా. ప్రభాస్ గారిది కల్కి ఎలా అనిపించింది? అమ్మ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. మొన్న ఈవెంట్కి బుజ్జి మీద వచ్చాడు కదా, ఆ వచ్చి దిగేటప్పుడు ఆ ఫైటింగ్ మాదిరి యాక్టింగ్ చేశాడు. అయ్యా అయ్యా అబ్బో, నిజం చెప్పాలన్నా అదే వీడియోని నేను ఒక 25 టైమ్స్ చూసింటా. ఒక 20 మినిట్స్లో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చూశాను. ఆ 20 మినిట్స్లో అంటే మా సిస్టంలో నాకైతే ఇంకా ఆ షార్ట్ చూసాక మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా. నాకు తెలిసి రేపు మూవీ రిలీజ్ అంటే ఈరోజుకి దాదాపు నేను మా ఫ్రెండ్స్కి కానీ నాకు కానీ టికెట్లు బుక్ చేయించేస్తాను. పక్కా చూడాలి, ఎందుకంటే ఛానళ్ళ తర్వాత మళ్ళీ అన్నని అంటే గ్యాప్ వచ్చింది మధ్యలో. అంటే ప్రభాస్ గారికి బుజ్జికి మధ్యలో మంచి కాంబినేషన్ ఉంది. ఎలా అనిపించింది బుజ్జి? ఉంది ఇంకా అంటే అతని ఇన్స్టా పోస్టులు కూడా చూస్తుంటా, ఎప్పుడు చూసినా బుజ్జి బుజ్జి అనేసి పెడతాడు కింద. అంటే అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఇంకా ఆ బుజ్జికి అన్నకు ఉన్న కాంబినేషన్ ఆ మూవీలో. అంటే ఆ గెటప్ వేసాడు కదా, మూవీ గెటప్. నేను మూవీలో అట్లా ఉంటుందో లేదో అని ఆలోచించలే, కానీ ఇప్పుడు అన్న వేసుకొచ్చిన గెటప్ ఎత్తే హైలైట్ అన్న అని చెప్తున్నా. గూస్ బంప్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి. సల్లార్ తర్వాత మాకు గ్యాప్ వచ్చింది అన్న స్క్రీన్ మీద లేడే అన్న టెన్షన్ లేకుండా ఒక అన్న ఇప్పుడు ఒక డైరెక్టర్ అన్నాడు 3 గంటలు తీసి 50 నిమిషాలు వేస్తావా అనేసి. మాకు అనిపించింది నిజంగా, అరే ఈ 50 నిమిషాలు కాకుండా ఇంకా ఎక్కువ వేస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీ అయ్యేవాళ్ళు, చాలా ఖుషి అయ్యేవాళ్ళు. మాకు అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఛానల్ తర్వాత థియేటర్లో చూస్తాం అంటే ఒక మంచి మూవీతో వస్తున్నాడు కదా. ఎలా అనిపించింది ప్రభాస్ గారు కొత్త లుకింగ్ గెటప్? మైండ్ బ్లోయింగ్ అన్న, నిజంగా చెప్తున్నా. ఆ గెటప్లో ఆ ఎంట్రీలో చూస్తే గూస్ బంప్స్ వచ్చాయన్న. నాకే అని కాదు, ప్రభాస్ అన్న ప్రతి ఫ్యాన్కి అలానే అనిపించింది. ఎందుకంటే ఇంకా ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్, ఆ బాడీ అలాంటిది. అంటే చాలా మంది అంటున్నారు ఏంటంటే రోబో సినిమాలో రజనీకాంత్ రోబోకు చిట్టి చిట్టి అన్నాడు కదా, ఇప్పుడు ఈ కల్కిలో బుజ్జి బుజ్జి అని ఈ విధంగా ఉండబోతుంది అని అంటున్నారు చాలా మంది. మరి దాని గురించి ఏమంటారు? ఆ కొడుకులకి వ్యూస్ కావాలి, ఇంకేం కావాలి? వ్యూస్ కావాలి, అలాగే ఫాలోవర్స్ కావాలి. ఇంకా ట్రోల్స్ తప్ప ఏం పని ఉంటుంది చెప్పాలి కొడుకులకి. అది ఇంకోటి వస్తే దాని మీద కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు కొడుకులు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము అన్న. ఎలా అనిపించింది ఆ బుజ్జి అండ్ ప్రభాస్ మంచి కామెడీ ఫన్నీ కన్వర్జేషన్ ఎలా అనిపించింది? నాకైతే హిల్లేరియస్ అంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అన్న. ఇప్పుడు మూవీ కూడా మనం 3 అవర్స్ వస్తే ఒకవేళ 2 అవర్స్ 2.5 కానీ 3 అవర్స్ కానీ ఉండొచ్చు. ఆ మూవీ వచ్చినా కూడా మనం థియేటర్ నుంచి బయటికి రాబోద్ది కాదు. అంటే నాకు తెలిసినంత వరకు ఆ కాంబినేషన్ చూసి వాళ్ళ ఉండే ఆ మూవీని చూస్తే అంటే ఆ గెటప్ని కానీ ఆ బుజ్జమ్మని చూస్తుంటే నాకు ఆ బుజ్జమ్మని చూస్తుంటే బుజ్జమ్మ అని పిలవాలని. అంటే ప్రభాస్ గారితో అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు నటించడం ఎలా అనిపించింది? అంటే చెప్పొచ్చు లేదు, కమల్ హాసన్ లాంటి వాళ్ళ పెద్ద పెద్ద స్టార్స్తో తీస్తున్నారంటే మనకు కూడా ఒక అంటే అంత పెద్ద యాక్టర్స్ వాళ్ళు. కమల్ హాసన్ గురించి మనకు తెలిసింది, అలాంటి వాళ్ళతో ప్రభాస్ అన్న తీస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి ఇంకా పెద్ద పెద్ద హీరోలతో నాకు ఒక చిన్న కోరిక అన్న ప్రభాస్ అన్న తరఫు నుంచి. అంటే చిరంజీవి గారితో లేదా రామ్ చరణ్ ప్రభాస్ ఇలా కాంబినేషన్స్ ఒక మూవీ చూడాలనేసి చాలా ఆశ ఉంది. మరి ఎలా ఉండబోతుంది అంటే ఒకరికి వెయిటింగ్ అన్న. నిజం చెప్తున్నా కదా అన్న, ఈరోజు నైట్ షో చేస్తాము అబ్బా, టికెట్లు ఒక 2 ఉన్నాయంటే కూడా ఎంత ఖర్చైనా పర్లే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.